నమస్తే, నేను సహనా. ఇండియన్ రిపబ్లిక్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2022 మిస్సెస్ ఇండియా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి కిరీటాన్ని చేజార్చుకున్నా కూడా ధైర్యాన్ని కోల్పోకుండా తన మీద తనకి ఉన్న నమ్మకంతో, ప్యాషన్ మీద ఉన్న పట్టుదలతో మిస్సెస్ ఇండియా 2024 కిరీటం గెలుచుకొని ప్రస్తుతం మనతో పాటు ఉన్న ముప్పిడి సుష్మ గారితో ముఖాముఖి. అసలు తన మిస్సెస్ ఇండియా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన ఈ ప్రయాణంలో గెలుపు వెనకాల ఉన్న తన శ్రమ ఏంటి, తన జీవితం ఏంటి, తన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్కారం మ్యామ్, బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్, మిస్ ఇండియా 2024. నేషనల్ లెవెల్లో తెలుగు రాష్ట్రాలని రిప్రజెంటేట్ చేశారు. మీ గెలుపు మీకు ఎలాంటి అనుభూతినిచ్చింది? దట్ వాజ్ ఎ ప్రైడ్ మూమెంట్ నాకు కానీ అందరికీ కానీ. ఇన్ఫ్యాక్ట్ నాలాగా చేయలేము అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇట్స్ అన్ ఇన్స్పిరేషనల్ మూమెంట్ అనే చెప్పాలి. ఏం చదువుకున్నారు? ఐ డిడ్ మై బీటెక్ ఇన్ విజయవాడ కోనేరు లక్ష్మీ కాలేజ్. దాని తర్వాత రీసెంట్లీ కాదు 22 ఐ ఫినిష్ మై MBA ఇన్ ఆపరేషన్స్. అసలు ఈ మోడలింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఇంట్రెస్ట్ అనే దానికంటే కూడా ఇట్స్ లైక్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వన్స్ యూ హ్యావ్ సీన్ సమ్ కెరియర్, గుడ్ కెరియర్ ఇన్ లైఫ్, ఇంకా కొత్తగా ఏదన్నా చేయాలి అని అనిపించినప్పుడు దెన్ ఐ థాట్ ఓకే వై నాట్ మోడలింగ్. చిన్నప్పుడు అందరూ నీకు మోడలింగ్ సెట్ అవ్వదు, నీ ఫిజిక్ దానికి సరిపోదు, సో ఇవన్నీ విన్నాము. బట్ ఎక్కడో మనిషికి వై నాట్ మీ అన్న ఫీలింగ్ వస్తుంది కదా. దెన్ ఐ థాట్ వై నాట్ మీ, లెట్ మీ ట్రై అని అనిపించింది. దెన్ ఐ స్టార్టెడ్. మీకు చిన్నప్పటి నుంచి ఆ డ్రీమ్ ఉన్నప్పుడు బిఫోర్ మ్యారేజ్ మిస్ ఇండియా కాంపిటీషన్స్లో ఎందుకు ట్రై చేయలేదు? అదే అంటున్నాను. ఐ మీన్ దెర్ వర్ టైమ్స్ లైక్ ఐ హ్యాడ్ టు స్టిక్ ఆన్ టు మై కెరియర్ ఫస్ట్. దెన్ ఈ మోడలింగ్ అదంతా కొంచెం రిస్కీ బిజినెస్ డ్యూరింగ్ దట్ టైం. నాకు ఫస్ట్ కెరియర్లో సెటిల్ అయ్యి కొంచెం డబ్బులు సంపాదించి కొంచెం నేను ఓకే స్టేబుల్ అనుకున్నప్పుడు దెన్ ఐ థాట్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు మోడలింగ్ ఆర్ మిస్సెస్ ఇండియా బ్యూటీ పాజెంట్. ఢిల్లీలో జరిగిన ఈ మిస్సెస్ ఇండియా కాంపిటీషన్స్ ఎలా జరిగాయి? అంటే ఈ ప్రాసెస్ అంతా ఎన్ని డేస్ జరిగింది? యాక్చువల్లీ ఇది వచ్చేసి ఇప్పుడు మొన్న November 10th 9th Okay. ఫినాలే. మేము వెళ్ళింది 1 week బిఫోర్ వి వర్ ఇన్ ఆగ్రా. మాకు సెమీఫినాలే మొత్తం ఆగ్రాలోనే అయ్యింది. లాస్ట్ ఫైనల్ వచ్చేసి ఇక్కడ ఢిల్లీ ఇందిరా గాంధీ స్టేడియం ఉందన్నమాట. దాంట్లో అయింది. దట్స్ అ వెరీ బిగ్ స్టేడియం. సో టోటల్ ఎన్ని వీక్స్ టైం ఇది వీక్స్ టైం అంటే లైక్ ఐ అప్లైడ్ ఇన్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఆర్ Jan మంత్లో అప్లై చేశాను. దెన్ స్లోలీ చిన్నగా తర్వాత అక్కడ నుంచి ఆడిషన్స్ జరిగినాయి, తర్వాత ఆన్లైన్ ఆడిషన్స్ అయినాయి. ఐ వాజ్ నాట్ సో ష్యూర్ అంటే మళ్ళీ ఆడిషన్స్ వెళ్ళటానికి, బికాజ్ ఐ వాజ్ ట్రావెలింగ్ ఆల్ ది టైమ్. వెళ్తానా లేదా అనుకుంటే ఆఫ్లైన్ మిస్ చేశాను. Then again I was called for online auditions. Then I gave my online auditions. Online auditions ayina roju I had my client meeting also. My clients were coming back from US. So I had to go pick them up. I had to quickly finish. I requested them nannu first pillavandi, first online audition chesesi velipotanu ani. So I finished my audition and then I went to airport to pick them up. అక్కడ నుంచి వచ్చిన తర్వాత again I got an email, you are selected and you need to prepare for the ఫైనల్ థింగ్ అని. దెన్ అప్పటి నుంచి వన్స్ ఫినాలే ఆ తర్వాత ఆఫ్టర్ అ మంత్ యాక్చువల్ ఆన్లైన్ ట్రైనింగ్ స్టార్టెడ్. లైక్ గ్రూమింగ్ ట్రైనింగ్ అనుకోండి, లేకపోతే అటైర్ ఎట్లాగా ఉండాలి అన్నీ. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ లైక్ హౌ వీ టాక్. ఇప్పుడు మీకు లాగా నేను ఇంటర్వ్యూ ఇవ్వాలంటే కూడా వాట్ ఐ షుడ్ స్పీక్ అండ్ హౌ ఐ షుడ్ స్పీక్, ఎవ్రీథింగ్ దే ట్రైన్ us. ఓకే, యా. సో అవన్నీ అయిన తర్వాత ఇట్స్ లైక్ నేను చెప్తున్నాను కదా, ఐ అప్లైడ్ ఇన్ Jan అండ్ ఇట్ హ్యాపెండ్ ఇన్ November. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ చాలా లాంగ్ ప్రాసెస్. ఓకే, మిస్ ఇండియా కాంపిటీషన్ అయినా మిస్సెస్ ఇండియా కాంపిటీషన్ అయినా కూడా వాట్ ఎవర్ ద కాంపిటీషన్ ఇట్ ఈస్, డ్రెస్ కోడ్ అంటే కలర్ ఏమంటే మనం బిక్ని వేయాలా, డ్రెస్ వేయాలా, ఎలాంటి డ్రెస్ వేయాలి, అది ఏ కలర్లో ఉండాలని పర్టికులర్గా వాళ్ళే డిసైడ్ చేస్తారని విన్నాను. అంటే వాళ్ళు బడ్జెట్ ప్రొవైడ్ చేస్తారా? అంత స్పాట్లో మనం కలర్ చూస్ చేయాలి, డిజైన్ బాడీ ఫిట్ అవ్వాలి, టాస్క్. బడ్జెట్ ప్రొవైడ్ చేసేదైతే లేదండి. ఇట్స్ ఆల్
మనీ గేమ్ ఫర్ ఎనీ వన్. సో నాకు తెలిసి అయితే ఎక్కడ ఎవరు బడ్జెట్ ఏమీ ప్రొవైడ్ చేయరు. ఇన్ఫ్యాక్ట్ దే విల్ ఆస్క్ అస్ లైక్ మీరు కొంత మనం రిజిస్ట్రేషన్ ఫీజు పే చేసేది ఉంటుంది కదా, దాంట్లో దే విల్ ప్రొవైడ్ అస్ 2 డ్రెస్సెస్. ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్. ఆర్స్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ ది ఇప్పుడు ఫెమినా మిస్ ఇండియా అట్లాగా ఎలాంటి అందరికీ తెలిసి ఎలాగా ఉన్నదో ద సేమ్ ఇస్ లైక్ UMB pageants అనేది. UMB is also the biggest pageantry in India, and also it has 17 plus international licenses. So it's a very big pageantry. Dantlo we were given 2 outfits, and we were given all the accommodation for anta 5-star accommodation to stay there, and training after going. అంటే అక్కడ మాకు ట్రైన్ చేసే వాళ్ళందరూ కూడా వెరీ ప్రొఫెషనల్ అండ్ వెరీ చాలా పాపులర్ ట్రైనర్స్ అన్నమాట. సో దే కేమ్ అండ్ ట్రైన్డ్. దాంట్లో కూడా దే గేవ్ అస్ 2 అవుట్ఫిట్స్ ఫర్ ద ఫినాలే ఈవెంట్. సో ఆ 2 అవుట్ఫిట్స్ మేము అక్కడ వేసుకోవాలి. స్టాల్ వీ హ్యాడ్ టు క్యారీ. సో అవన్నీ మనమే డిజైన్ చేసుకోవాలి. కానీ మిడిల్ క్లాస్ ఉంటుంది, కలర్ కోడ్ ఇస్తారు. ఐ మీన్ like for me orientation rosu I had to wear white, and for finale I had to wear solid gold, and this is solid white. Rest our wish, but they tell us make sure that it looks perfect on you, attractive way lo. Yeah. కానీ మిడిల్ క్లాస్ అమ్మాయిలకి డిజైనర్ డ్రెస్సెస్ అఫోర్డ్ చేయలేరు కదా, చాలా ఇబ్బంది. మీకు అలా ఏమైనా ఇబ్బంది అనిపించిందా? Definitely, it's not only middle class or rich people. They will have their own designers, and so are the different story altogether. Like anybody like me, we have to afford all those. So alanti place lone we need to search one good designer who can help us out understanding our budget and understanding our requirements. Alaga నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు ఐ హ్యాడ్ వన్ డిజైనర్ హూ సపోర్టెడ్ మీ. అట్లానే ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు ఐ హ్యావ్ వన్ మోర్ డిజైనర్. షీ సపోర్టెడ్ మీ ఆల్ త్రూ. నా బడ్జెట్ రిక్వైర్మెంట్ కానివ్వండి, నా డిజైన్ రిక్వైర్మెంట్ కానివ్వండి, షీ మేడ్ ఇట్ పాసిబుల్ విత్ ఇన్ ద రిక్వైర్డ్ బడ్జెట్. Okay. సో హర్ నేమ్ ఇస్ అమూల్య కృష్ణ. షీ హ్యాస్ a boutique in Banjara Hills. Okay, nice. అమూల్య కృష్ణ కుట్టారని. She did that for me. అంటే మీకు టైం ఉంటుందా డిజైన్ చేసుకోవడానికి? మనకి యాంపుల్ టైం ఉంటుంది కదా, ముందే చెప్పేస్తారు దీస్ ఆర్ ద డ్రెస్ కోడ్స్ అండ్ కలర్ థీమ్ ఇది ఉన్నది, అండ్ యూ నీడ్ టు ఫాలో. అన్ని థీమ్ ప్రకారం లేకపోయినా, బట్ సెమీ ఫినాలే దట్స్ అ థీమ్, అండ్ ఓరియంటేషన్ దట్స్ అ థీమ్. సో దే కమ్ అప్ విత్ డిఫరెంట్ థీమ్స్, రైట్? సో అకార్డింగ్లీ విల్ హ్యావ్ టు గో ప్రిపేర్డ్. ఓకే. 2022 మిస్సెస్ ఇండియా కాంపిటీషన్స్లో 4th ప్లేస్లో నిలిచారు. పట్టుదలతో మళ్ళీ 2024 మిస్సెస్ ఇండియా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి గెలిచారు. 2022కి 24కి మిమ్మల్ని మీరు ఏ విధంగా మార్చుకున్నారు? Then నేను ఫస్ట్ టైం వెళ్ళాను. ఐ వాజ్ అ బేబీ ఓవర్ దేర్. ఇక్కడ కొంచెం ప్రిపేర్డ్గా వెళ్ళాను. వాట్ ఆల్ ఐ వెంట్ రాంగ్ దేర్. ఇప్పుడు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఐ హ్యాడ్ డ్రెస్సెస్లో నాకు లాస్ట్ టైం ఐ వన్ బెస్ట్ కల్చరల్ డ్రెస్ అవార్డ్. ఓకే. సో తెలంగాణ వీవ్స్ని రిప్రజెంట్ చేసి అన్ని తయారు చేశాను. దేర్ ఐ హ్యూజ్ అప్లాడ్ ఫర్ దాట్. దాని తర్వాత వాళ్ళు అక్కడ మాకు ఇచ్చింది ఒకటే డ్రెస్, బట్ మెయిన్ ఈవెంట్కి వీ హ్యాడ్ టు టేక్ అవర్ ఓన్. అది నేనే డిజైన్ చేసుకున్నా. బట్ ఎందుకంటే నాకు అక్కడ ఇంతగానో ఎక్స్పోజర్ లేదు. ఇప్పుడు మాత్రము బాగా ప్రిపేర్డ్గా డిజైనర్తో కూర్చొని నాకు ఇలా కావాలి, ఇలా చేయండి అని. ఈవెన్ షీ సపోర్టెడ్ ద సేమ్ వే. దాట్ వన్ థింగ్. ఎక్కువగా ఇప్పుడు జనాలు మాట్లాడకముందే ఏంటి అంటే చూసేది హౌ యూ లుక్, మనం ఎలా అపేర్ అవుతాము. ఫస్ట్ అపీరెన్స్ ఇస్ ద బెస్ట్ అపీరెన్స్ అంటారు కదా. సో దాట్ వే వెన్ ఎవర్ వి స్టెప్ ఇన్ చేసినప్పుడు హౌ యు ఆర్ డ్రెస్డ్, ఆ అపీరెన్స్ చూస్తారు. అండ్ దట్స్ వాట్ ఐ మేడ్ త్రూ ఆన్ ద వెరీ ఫస్ట్ డే. అందుకని నేను ఫస్ట్ డిజైనర్ డ్రెస్సెస్ అండ్ లుక్ అని చెప్తున్నాను.
Rest, దాని తర్వాత comes to our the way we speak and the way we walk. And walking ke anyways they train us, but then while training also we'll have to be little more prepared. It's not like within a day, just like that, because they train we'll get it in a day kada. We have to go little prepared for that too. And opening statement kani, na introduction statement kani, and also the finale, some spontaneity కావాలి. మనం ఆన్సర్ చేయాలంటే కూడా we never know like what they are going to ask and who is going to ask and how we need to impress them. So based on that, I felt like I was little prepared compared to other people. Yeah. మిస్ వరల్డ్ జ్యూరీ టీంలో ఒక మెంబర్ అని విన్నాను. తను మిమ్మల్ని ఏం క్వశ్చన్ అడిగింది, మీరే ఈ విధంగా ఆన్సర్ చేస్తారు? Okay, Miss World Manushi Chiller was also a part of the jury team. Finale రోజు she asked me like, if you are given a chance to represent India on the global stage, how do you represent అని చెప్పేసి అడిగారు అనమాట. సో నేను యాక్చువల్లీ ఆ క్వశ్చన్కి కొంచెం ప్రిపేర్డ్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ యూ నీడ్ టు ఎక్స్పెక్ట్ బిఫోర్ జంపింగ్ ఆన్ టు ద మెయిన్ స్టేజ్. సో ఐ వాజ్ లైక్ నాకు కొంచెం అది వీడియో చూస్తే కూడా మీకు తెలుస్తుంది, ఐ వాజ్ లైక్ షాకింగ్ కంటే ఎక్కువగా సంతోషంగా ఫీల్ అయ్యాను ఫర్ ఆస్కింగ్ మీ దట్ క్వశ్చన్. మీ గోయింగ్ అండ్ రిప్రజెంటింగ్ ఆన్ ద గ్లోబల్ స్టేజ్ అనేది ఇస్ అ ప్రైడ్ మూమెంట్ ఫర్ ఎనీ పర్సన్ హూ గెట్స్ దట్ ఛాన్స్. When I get the chance, definitely I told India, people say that it's a developing country. No, it's a digitalized country, because in this digital world, digital era, India has gone to చాలా అడ్వాన్స్కి వెళ్ళిపోయింది. అండ్ పాన్ డబ్బా దగ్గర నుంచి అందరికీ పేటిఎంలు ఇవి ఉన్నాయి. ఎవ్రీబడి ఈజ్ మెయింటైనింగ్ బ్యాంక్ అకౌంట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటలైజ్డ్. సో దాట్ వే అండ్ ఆల్సో మన నావీ కానివ్వండి, లేకపోతే న్యూక్లియర్ సైడ్, అన్నీ కూడా చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయి. అండ్ ఎవ్రీబడి ఈజ్ లిటిల్ స్కేర్డ్ ఆఫ్ ఇండియా అట్ ద మూమెంట్. On top of it, India is also maintaining all the values and the traditions and culture. ఇవన్నీ చేసుకుంటూ కూడా it's going to the advanced stage. Okay. So this is how I want to represent India on the global platform అని చెప్పాను. ఓకే. మిస్ ఇండియా అయినా మిస్సెస్ ఇండియా అయినా ఈ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలంటే చాలా పట్టుదల ఉండాలి, ధైర్యం ఉండాలి, సపోర్ట్ కూడా ఉండాలి, ఫ్యామిలీ సపోర్ట్ మెయిన్లీ. పార్టిసిపేట్ చేశారు, విన్ అయ్యారు. యు ఆర్ నాట్ జస్ట్ ఏ మోడల్, యు ఆర్ ఏ రోల్ మోడల్ టు మెనీ ఆఫ్ అస్. మీ రియల్ లైఫ్లో ఎవరైనా రియల్ మోడల్, మీ మోడల్ ఎవరైనా ఉన్నారా, రోల్ మోడల్? ఫర్ మీ టు కమ్ టు దిస్ స్టేజ్, everybody claims my mom is my role model అని ప్రతి ఒక్కరు అంటారు. బట్ ఫర్ మీ, truly from my heart, my mom is my role model. Okay. ఎందుకు అంటే she always treated me like ఒక గర్ల్ చైల్డ్ కంటే ఎక్కువ కూడా you are the person to take care of the family టైప్లో నన్ను అట్లా చిన్నప్పటి నుంచి తను చాలా చెప్పేదన్నమాట. బాధ్యత అంటే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, అండ్ యూ నీడ్ టు బీ లైక్ ఎవరి దగ్గర కూడా ఇలా పెట్టకు, ఇలా పెట్టు, సో యూ షుడ్ బీ ఇన్ దిస్ పొజిషన్ రాదర్ దెన్ దిస్ పొజిషన్, అలా చెప్పి ఐ మీన్ కొంచెం అలాగా తను నాటుకుపోయింది. అండ్ దాట్ గేవ్ మీ ద స్ట్రెంగ్త్ టు కమ్ టిల్ హియర్. అండ్ ఇప్పుడు నేను రోల్ మోడల్గా చూసుకుంటే ఐ డెఫినెట్లీ కోట్ ప్రియాంక చోప్రా ఇంటర్నేషనల్లీ. అండ్ ఇప్పుడు మన సమంత రూత్ ప్రభు, ఐ లవ్ హర్ బికాస్ ద వే she molded herself, broken, she has become so bold out of brokenness antar kada. So both of them, I mean, compared to her, I feel Samantha is a little close to this statement. Why? Telugu సినిమాలు చేస్తుందనా? తెలుగు సినిమాలని కాదు, నేను అంటున్నాను కదా, ఒక బ్రోకెన్ స్టేట్ నుంచి ఇట్లాగా చాలా ఫినిక్స్ లాగా ఎగరడం అనేది ఇస్ అ హ్యూజ్ థింగ్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ బ్రోకెన్నెస్. సో ఐ గెట్ సో కనెక్టెడ్ టు హర్. I mean, brokenness could be any situation. It could be ఏదో ఒక సిచ్యుయేషన్, నాకు పేరెంట్స్ లేరు, లేకపోతే ఇంకో ఫినాన్షియల్ స్టేటస్, ఇంకొక స్టేటస్, లేకపోతే ఏదైనా హార్ట్ బ్రేక్ అయింది. ఇట్ కుడ్ బి ఎనీ కైండ్ ఆఫ్ బ్రోకెన్నెస్, బట్ హౌ యూ ఫ్లై అవుట్ ఆఫ్ దట్ బ్రోకెన్నెస్ ఇస్ వాట్ ఐ బిలీవ్ ఇన్.
That makes you a true person. That makes you a matured person and a bold person. Strong too. మిస్సెస్ ఇండియా కాంపిటీషన్లో చాలా మంది పార్టిసిపేట్ చేశారు. Yeah. అందరిలో కంపేర్ చేసుకుంటే ఈ విషయం నేను ఈ కిరీటం గెలవటానికి నాకు సపోర్ట్ చేసింది అని ఆ విషయాన్ని మీలో మీరు ఏదైనా డిఫరెంట్గా నోటీస్ చేశారా? వాట్ మేడ్ యూ డిఫరెంట్ ఫ్రమ్ అదర్? Okay, to be very frank, my physique compared to all the people over there, I was not that tall, I was not that too skinny, kind of a model kind of a personality, no. But where I నేను ఎక్కడ చొచ్చుకు వెళ్ళాను అనేది మీరు అడిగితే మోస్ట్లీ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ పోర్ట్రే యువర్ సెల్ఫ్, హౌ కాన్ఫిడెంట్లీ యూ మీ వాక్లో కానివ్వండి, మీ మాటలో కానివ్వండి, ఆర్ మీ ప్రెజెన్స్ ఎక్కడున్నా కూడా ఎంత కాన్ఫిడెంట్గా మీరు చేస్తున్నారు. నేను అక్కడ కూడా క్వశ్చన్ అడిగినప్పుడు లైక్ వైల్ బిఫోర్ మీ స్టార్టింగ్ మై ఓపెనింగ్ స్టేట్మెంట్ ఐ స్టార్టెడ్ విత్ నమస్తే, అందరూ బాగున్నారా, చాలా బాగున్నారు. ఐ స్టార్టెడ్ విత్ మై, బికాస్ దట్స్ మై ఐడెంటిటీ, దట్స్ వేర్ ఐఎమ్ ఫ్రమ్, అండ్ దట్ షోస్ హౌ కాన్ఫిడెంట్ యు ఆర్, రైట్? ఐ మీన్ యూ కాంట్ జస్ట్ గో విత్ ద ఫ్లో like andartho hi, how are you? No, it is right, but you can't it can't make you unique. So ఓకే, ఈ కాంపిటీషన్స్లో డ్యూరింగ్ ద కాంపిటీషన్ టైం కంప్లీట్ ప్రాసెస్లో ఎక్కడైనా నేను గెలుస్తానా లేదా అని ఎప్పుడైనా లో ఫీల్ అయ్యారా? మిమ్మల్ని మీరు ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నారా? Definitely. Definitely, n number of times, because I told you, right? I mean, there were people who are of 6 feet, 6 feet tall. Ladies, 6 feet is like too much. 6 feet, 5'10", 5'9", 5'8", and there were people from North India. There were people from abroad. Indians abroad lo settle ayina vallu kuda, they came and participated here. So చూసినప్పుడు ఎక్కడన్నా ఒక అమ్మాయికి ఎప్పుడైనా కూడా దే కీప్ కంపేరింగ్ విత్ అదర్స్, తను ఎట్లా ఉంది, నేను ఎట్లా ఉన్నాను, తన ముక్కు బాగుంది, నా ముక్కు బాగుంది టైప్లో. సో we do that. It's so common. That's how when I started comparing myself with others, okay, yeah, తను చాలా టాల్ ఉంది, అందరి కళ్ళు తన మీద పడతాయి, నా మీద పడవేమో, సో ఐ నీడ్ టు బి లిటిల్ మోర్ ఎరెక్ట్, ఇట్లా స్ట్రైట్ ఉండాలి, అండ్ ఐ నీడ్ టు షో ఆఫ్ మై సెల్ఫ్. కొన్ని స్టేజెస్లో ఎవ్రీబడి డస్ దట్, ఈవెన్ ఐ డిడ్, ఈవెన్ ఐ ఫెల్ట్ లో. ఓకే, నార్మల్గా కామన్ పీపుల్కి మిస్సెస్ ఇండియా అంటే ఎంతో అందంగా ఉంటారు కావచ్చు అనే ఒక థాట్ వస్తుంది. ఎందుకంటే బ్యూటీ అనగానే ఒక్క సెకండ్లో కనిపించేది ఎక్స్టర్నల్ బ్యూటీయే. బట్ బ్యూటీ అంటే మాత్రం ఎక్స్టర్నల్తో పాటు ఇంటర్నల్ కూడా బ్యూటిఫుల్గా ఉండాలి. బట్ ఈ కాంపిటీషన్స్లో ఎక్స్టర్నల్ బ్యూటీతో కాకుండా ర్యాంప్ వాక్స్, ఓపెనింగ్ స్టేట్మెంట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకని అలా? As you already said, internal beauty, right? Yeah. So beauty doesn't exist only in the outer appearance. It should be taken, or it should be considered inner appearance as well. So our concept tone ఈ యూఎంబీ pageant, and especially when it comes to misses అన్న కేటగిరీకి వచ్చినప్పుడు they consider this. అండ్ ఆల్సో ఇప్పుడు ఇది వరకు లాగా కాకుండా బ్యూటీ అనే దానికి చాలా రీడిఫైన్డ్ స్టాండర్డ్స్ వచ్చేసినాయి. లైక్ ఇట్స్ నాట్ జస్ట్ గోయింగ్, మీన్ మీరు చూసుకుంటే కూడా ముందు అబౌవ్ 5'8" ఉండాలి, తర్వాత ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత అది ఇట్ కేమ్ డౌన్ టు 5'7", నా ఫ్యూ ఇయర్స్ తర్వాత ఇట్ కేమ్ డౌన్ టు 5'6", సో 5'5", 5'4", ఇట్లాగా హైట్ కూడా తగ్గుకుంటూ వస్తుంది. బికాస్ పీపుల్ ఆర్ exploring themselves, and people are being matured enough to understand beauty is not just about looks. Beauty is all about a person in and out. Yeah, okay. కాంపిటీషన్ ఎవ్రీ ఇయర్ సేమ్ ప్యాటర్న్ లో ఉంటుందా, లేకపోతే ఎవ్రీ ఇయర్ చేంజ్ చేస్తారా? ఇప్పుడే చెప్పాను కదా మీకు, అంటే నాట్ ఓన్లీ అబౌట్ హైట్, అన్ని యాంగిల్స్ లో చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనము హైట్ ఒక్కటే తీసుకున్నాం అనుకోండి, జస్ట్ సేయింగ్, అట్లాంటి దాని రిలేటెడ్ రౌండ్స్ ఉంటాయి. ఇప్పుడు అది కాదు, నేను అది కన్సిడర్ చేయట్లేదు, కొంచెం సో దాన్ని ఆ రౌండ్ కట్ చేసి ఇంకొక రౌండ్ పెడతారు. సో దట్స్ హౌ టీమ్ చేంజెస్. ఓకే. మిస్ ఇండియా కాంపిటీషన్స్కి మిస్సెస్ ఇండియా కాంపిటీషన్స్కి
చాలా తిన్న తేడా ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటి? వాట్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ ఇస్ అబౌట్ మెచ్యూరిటీ. ఓకే. ఆ థిన్ లైన్ మీరు ఏదైతే అంటున్నారో ఇట్స్ ఆల్ అబౌట్ మెచ్యూరిటీ. సో మిస్ అనే దానికి ఐ డోంట్ థింక్ దే ఆర్ సో మెచ్యూర్డ్ ఇనఫ్, బట్ యా బ్యూటీ విత్ బ్రెయిన్స్ అనే కాన్సెప్ట్ అక్కడ నుంచి కొంచెం ఇప్పుడు మీరు పాత మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ వాళ్ళ ఇంటర్వ్యూస్ చూసుకుంటే కూడా హౌ దే స్పోక్ బ్యాక్ దెన్ అండ్ హౌ దే ఆర్ స్పీకింగ్ రైట్ నౌ, ఇట్ వుడ్ బి రియలీ మెచ్యూర్డ్ ఇనఫ్. చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్, బోల్డ్ స్టేట్మెంట్స్ ఇప్పుడు మీకు కనపడతాయి, ఇప్పుడు మీకు వినపడతాయి. అప్పట్లో ఎంత కొంచెం అంటే ఏదో ట్రైన్ చేసి చెప్పినట్టుగా అట్లానే ఉంటుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ మెచ్యూరిటీ. ఓకే. యా, అండ్ ఇట్ షోస్ హౌ కాన్ఫిడెంట్ యు ఆర్ వెన్ యు ఆర్ అ మెచ్యూర్డ్ పర్సన్. అండ్ విత్ మెచ్యూరిటీ కమ్స్ సెక్యూరిటీ, అండ్ విత్ both comes confidence. యా. నేషనల్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళబోతున్నారు. ఇండియాని ఎలా రిప్రజెంట్ చేయబోతున్నారు? ఇది మీ ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి? My preparation, international event gonna start with walking for Paris and Milan fashion show. So this is like a prestigious thing. ఎందుకంటే మన వరల్డ్లో టాప్ ఫ్యాషన్ షోస్ ఏవైతే జరుగుతాయో, వన్ ఇస్ లండన్ ఫ్యాషన్ వీక్, న్యూయార్క్ ఫ్యాషన్ వీక్, ప్యారిస్ అండ్ మిలాన్. ఓకే. So I am walking for Paris and Milan both. Nice. Both, yeah. So that would be for international designer, and I'm going on March 1st till 8th I'm there. Okay. So I started with that. అక్కడ నుంచి వచ్చిన తర్వాత I'll be walking for Bombay Fashion Week, and after that I might represent India at Cannes Film Festival. This is not confirmed yet. And after that in June I'm going to represent myself on the international universal. Good luck for that. Thank you so much. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమెన్ ఎంపవర్ విషయంలో చాలా సపోర్టివ్గా ఉంటాయి. మీకు ప్రభుత్వం నుంచి అలా ఏదైనా సపోర్ట్ దొరికిందా? దొరికితే బాగుండు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దొరకలేదా? ఇప్పటి వరకు రికగ్నైజ్ చేసింది కూడా ఏం లేదు. అయ్యయ్యో. గవర్నమెంట్స్ చేంజ్ అవుతూ వస్తున్నాయి, బట్ నేను అనుకున్నది మాత్రం చేంజ్ అవ్వట్లేదు. స్టాండర్డ్ స్టేట్మెంట్ సిన్స్ గవర్నమెంట్ చేంజ్ అయినా కూడా 2024 నవంబర్లో జరిగిన కాంపిటీషన్స్కి ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2022లో I've been waiting to meet our CM గారు as well as few ministers and all. గవర్నర్ గారు మొన్న రీసెంట్గా గవర్నర్ గారు ఈవెంట్ అయ్యింది. అక్కడ కూడా నేను పర్సనల్గా ఇట్లాగా మీతో మాట్లాడి ఇట్లా కలిసినట్టుగా నాకేమీ కాలేదు. బట్ దెన్ ఐవ్ బీన్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ టు హ్యాపెన్, అండ్ సో దట్ యా గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేసిందంటే నాలాంటి వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ ఇట్లాగా తెలంగాణని కానీ ఆంధ్రప్రదేశ్ని కానీ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఉమెన్ ఆల్సో షుడ్ గెట్ దాట్ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఇప్పుడు మన గవర్నమెంటే కూడా రికగ్నైజ్ చేసింది అనుకోండి, ఇంకా చాలామంది ఇట్లాగా బయటకు వస్తారు, ఇంకా కొత్త రంగాల్లో మనం ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇఫ్ దే డోంట్ గివ్ దాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్, ఆర్ అట్లీస్ట్ సపోర్ట్ కూడా అక్కర్లేదు, అట్లీస్ట్ రికగ్నిషన్ ఉంటే ఇట్ వుడ్ బి వెరీ ఎంకరేజింగ్ టు సో మెనీ పీపుల్. అబ్సల్యూట్లీ. సో రీసెంట్గా ఐవ్ బీన్ ఆస్డ్, నాట్ ఓన్లీ రీసెంట్లీ, కొంతమంది అడుగుతూ ఉన్నారు, మిస్కి ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి, మిస్సెస్కి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండవు, లైక్ వాట్ ఈస్ దట్ యూఆర్ గెయినింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అని. I already told in my previous interviews, there's nothing. We are in our own career. మన కెరియర్ ఒక సెటిల్మెంట్ ఒక స్టేజ్కి వచ్చే ఉంటాము, అప్పటికి కెరియర్ చూసుంటాము, వీఆర్ గుడ్ ఇనఫ్. బట్ దెన్ ఈ లిమిటేషన్స్ అనేవి గవర్నమెంట్ రికగ్నైజ్ చేసే దగ్గర కూడా ఉంటే చాలా బాగుంటుంది. బాగోదు అని నా ఉద్దేశము. అంటే ఓన్లీ కొంతమందిని రికగ్నైజ్ చేస్తారు, ఈ మిస్సెస్ నుంచి వచ్చిన వాళ్ళని రికగ్నైజ్ చేయాలి. అదే అంటున్నాను, అందరినీ రికగ్నైజ్ చేస్తే చాలా బాగుంటుంది. అందరినీ రికగ్నైజ్ చేస్తే బాగుంటుంది. నాట్ జస్ట్ రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి రికగ్నిషన్ వస్తుంది. ఐ మీన్ బ్యూటీ పాజెంట్రీ కూడా is a competition. It's like representing your state on the national platform, so which also needs that recognition. Yeah. ప్రభుత్వం నుంచి సహకారం అందట్లేదు,
ఈవెన్ దో సోషల్ యాక్టివిటీస్ చేయాలనే ఆ ఇంట్రెస్ట్ కొంతమందిలో ఉంటుంది. మీరు అలా ఏమైనా సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారా? యా ఐ స్టార్టెడ్ సూన్ ఆఫ్టర్ నేను 2022లో నాది బెస్ట్ కల్చరల్ డ్రెస్ది వచ్చిన తర్వాత ఐ వెంట్ అండ్ మెట్ తెలంగాణలో కవిత గారిని కలిసాను అండ్ షీ వాజ్ లిటిల్ సపోర్టివ్ ఆన్ దాట్ డే. ఆ తర్వాత ఐ స్టార్టెడ్ మై ఓన్ డాక్యుమెంటరీ ఆన్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ వీవర్స్ అనమాట. సో దానికి మొత్తము నేను నా పాకెట్ నుంచి స్పెండ్ చేస్తూ ఐ స్టార్టెడ్. డిడ్ ఏ షూటింగ్ విత్ పోచంపల్లి వీవర్స్ అండ్ గద్వాల్కి విజిట్ చేశాను అండ్ ఆల్సో సిరిసిల్ల వాళ్ళతో విజిట్ చేస్తున్నాను. థింగ్ ఇస్ అది కొంచెం ఎక్స్టెండ్ చేద్దామంటే కూడా దానికి ఇంకా ఇంకా వెళ్తుంది కదా. డాక్యుమెంటరీ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఐ మీన్ వెన్ ఇట్ కమ్స్ టు ఒక 4-5 మేజర్ ప్లేసెస్ కవర్ చేయాలి అంటే ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ ఫర్ పీపుల్ లైక్ మీ. ఐఎమ్ నాట్ ఎనీ ఏదో మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నట్టు ఆ ఫీల్డ్లో కూడా నేను లేను. దిస్ ఇస్ సంథింగ్ న్యూ టు మీ. I started and I thought of getting some help from someone so that if they could support me, I would complete and వాళ్ళ లైఫ్ స్టైల్ నేను ముందుకు తీసుకెళ్ళగలిగితే ఇంకా ఎంతో మంది ముందుకు వస్తారు. ఇంకా హ్యాండ్లూమ్స్ అనేవి అంతరించిపోతున్నాయి. ఆ కళ అనేది ఎక్కువగా వెళ్ళట్లేదు. నేను చాలామంది కలిసినప్పుడు వాళ్ళందరూ ఇంకా మహా అయితే ఇంకొక 5 సంవత్సరాలమ్మా మాది కనుక ఆగిపోతే నెక్స్ట్ జనరేషన్ ముందుకు వెళ్ళలేము. బికాజ్ ఎవరు ఇంట్రెస్టెడ్గా లేరు దాంట్లో. అన్ని పైసలు లేవు, మాకు అంత మిగలట్లేదు, కొనుక్కునే వాళ్ళు అంత ఎఫర్ట్ పెట్టలేకపోతున్నాము. ఇట్స్ లైక్ మేకింగ్ వన్ సారీ ఇట్స్ టేకింగ్ అట్లీస్ట్ 15 days టైం పడుతుంది. ఇంకా ఏమైనా స్పెషల్గా చేయాలంటే 1 month టైం పడుతుంది. సో అవన్నీ చూస్తే అది 1 month తర్వాత మాకు వచ్చేది అమౌంట్ ఇంత అని చెప్పేసి చాలామంది దే టోల్డ్ దేర్ ఓన్ సాడ్ స్టోరీస్. కొంతమంది మంచిగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంత కాంటాక్ట్స్ పెంచుకొని ప్రభుత్వంతో మాట్లాడుకొని అక్కడి నుంచి కానీ అందరికీ ఆ టాక్టిక్స్ రావు కదా, అందరికీ అలాంటి అప్రోచ్ తెలియదు కూడా. సో ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ష్యూర్ దట్ ఈవెన్ దీస్ పీపుల్ ఆర్ హర్ట్. కొన్ని అన్స్పోకెన్ ఆర్ అన్హర్డ్ స్టోరీస్ ఉంటాయి, అవన్నీ ముందుకు తీసుకురావాలని చాలా తపన పడ్డాను. చాలా ముందుకు వెళ్ళాలి, చేయాలి. ఇంకా కుదిరితే నేను ఆంధ్రాలో వెళ్ళి కవర్ చేయాలి. అసలు ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ సాడ్ స్టోరీస్ ఆర్ అన్హర్డ్ స్టోరీస్, ఇట్స్ అబౌట్ అన్హర్డ్ టాలెంట్స్. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు షో. ఆ టాలెంట్ని ముందుకు తీసుకెళ్ళాలి, చూపెట్టాలి అనేది చాలా ఆశపడ్డాను. బట్ అది సగంలోనే ఆగిపోయింది బికాజ్ నాకంత సపోర్ట్ దొరకలేదు అండ్ దానికి ఖర్చు కూడా కొంచెం ఎక్కువగా అనిపించి ఐ స్టాప్డ్ ఇట్ ఇన్ బిట్వీన్. ఐ నీడ్ టు కంటిన్యూ దో. కొంచెం నెక్స్ట్ స్కెడ్యూల్ ఎప్పుడో చెప్తాను. అది కాకుండా అండ్ వీఆర్ ఆల్సో ప్లానింగ్ ఫర్ కలంకారీ వర్క్షాప్ అనమాట. మీ IRMEDIAతోనే కొలాబ్ అయ్యి చేద్దాము అని ప్లాన్ చేస్తున్నాము. సో దాట్ వుడ్ బి అ వెరీ గ్రేట్ ఈవెంట్ టు షో. అది ఒక కాజ్ ఉమెన్ ఎంపవర్మెంట్ చేయడానికి దట్ వుడ్ బి అ వెరీ గుడ్ వర్క్ షాప్. సో పెన్కలంకారి ప్రమీలా నాయుడు అని ఉన్నారనమాట శ్రీకాళహస్తి నుంచి, తనతో కలిసి ఒక వర్క్ షాప్ చేద్దాము. ఇట్స్ ఆల్ ప్రింట్ చేసే టైంలో పెన్తో చేసే వర్క్, దాని ఆ కాన్సెప్ట్ బేస్ చేసి చేద్దాము అని చూస్తున్నాము. వీ వాంట్ టు డూ సంథింగ్ టు టేక్ అవర్ హ్యాండ్లూమ్స్ అండ్ అవర్ ఆర్ట్ అండ్ ఆర్టిసన్స్ ఫార్వర్డ్.